ఆ విధంగా వాళ్ళకి బెనిఫిట్. మామూలుగా దాని ఉద్దేశం ఏంటి వీళ్ళు చెప్పేది, అది ఇంటిని తక్కువ రేట్లకు అవ్వడం అన్నది. కానీ బిల్డర్ తక్కువ రేటుకి అమ్ముతాడా? బిల్డర్ ఎందుకు అమ్ముతాడు? అది మెయిన్ పాయింట్. ఇప్పుడు దీని బెనిఫిట్ అంటే కన్స్ట్రక్షన్ ఛార్జ్ తగ్గుతుంది కదా. అదే కన్స్ట్రక్షన్ ఛార్జ్ తగ్గిందంటే ఫ్రీగా వస్తుందంటే ఆడి మీద కన్స్ట్రక్షన్ ఛార్జ్ అంటుంది. అదే కన్స్ట్రక్షన్ ఛార్జ్ బిల్డర్ కి తగ్గింది, నాకు తగ్గింది కాబట్టి అని కొనుక్కునేవాడికి తగ్గిస్తాడా? ఇప్పుడు అమరావతిలోనే ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కడుతున్నారండి. కడుతున్నప్పుడు ₹1,00,00,000 ₹1,50,00,000 అమ్ముదాం అనుకుంటున్న వ్యక్తి నాకు ఇసుక తగ్గిందిలే 60 లక్షలకు తీసుకో అంటాడా? బిల్డర్ కి మిగులుద్ది, పబ్లిక్ కి ఏంటి మిగులుతుంది? అంటే నేరుగా కట్టుకునే వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుంది. నేరుగా ఎవడు కట్టుకుంటున్నాడు ఇవాళ? నేరుగా డబ్బున్నోడే కట్టుకుంటాడు. అవును, నేరుగా కట్టుకునేవాడు కూడా డబ్బున్నోడు అయ్యేనోడే కట్టుకుంటాడు, కానీ మామూలుడు ఎవడు కట్టుకోడు. వాళ్ళు ఇక్కడికి వెళ్ళి అయ్యా నేను ఇల్లు కట్టుకుంటున్నాను ఇదేముండదు, మళ్ళీ డంపింగ్ యార్డ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే ఇసుక. కాకపోతే ఒకటి బెనిఫిట్ ఏంటంటే ఎవరికైనా సరే ఇదివరకు 40,000 ఉంటే ఇప్పుడు 20,000కో 25,000కో దక్కుతుంది. ఇదివరకటి రోజుల్లో ట్రాక్టర్ 2,000 3,000 ఉంటే ఇప్పుడు ₹1,000కో 1,500కో దక్కచ్చు, తగ్గుతుంది. అది జనాలకు మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది తేడా. ఇదివరకు ఇట్లా 40,000కు కొన్నాం మేము, ఇప్పుడు మాకు హ్యాపీ అని బిల్డర్లు పెడతారు, రేపు పొద్దున పోస్టులు ప్రజలు పెడతారు దాన్ని అట్లా కొనుక్కునేటటువంటి వాళ్ళు. ఆ విధంగా ప్రభుత్వానికి ఒక సంతోషం ఉంటుంది. అమలు చేయాల్సిన పథకాలు చాలానే ఉండగా సూపర్ 6 స్టార్ట్ చేయాల్సింది కూడా ఉండగా ఇసుక పాలసీ మీద దృష్టి పెట్టడం ఏంటి? రియల్ ఎస్టేట్ వ్యాపారాలను బాగు చేయడానిక వేరే ఉద్దేశాలు ఉందా? అంటే ప్రాక్టికల్గా ఇసుక పాలసీ లేట్ అయ్యే